అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలనం అండి. ఒక్కసారిగా మంత్రి పైన సీరియస్ అయ్యారనమాట. సో ఏ అంశం ఏంటన్నది వివరాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి వర్సెస్ అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య నెలకొన్నటువంటి వివాదం సీఎం రేవంత్ రెడ్డి ఒకసారిగా సీరియస్ అయితే అయ్యారనమాట. కాంగ్రెస్ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రుల మధ్య వరుసగా వివాదాలు రచ్చకెక్కడంతో మంత్రివర్గం ప్రాథమికంగా సమిష్టి బాధ్యత కాస్త అపహాస్యంగా మారిపోయి తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పంచాయతీలపైన సీరియస్గా ఫోకస్ చేశారు. ఇటీవల కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య పంచాయతీ రావడం, దాంతోపాటు ఇప్పుడు మరోసారి ఇద్దరి మధ్య అంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదాలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు వర్గాల్లో అయితే ప్రచారం జోరెక్కిందనమాట. ఇందుకు సంబంధించి అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివాదం పైన సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇక హైకమాండ్ ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నివేదికను రేవంత్ రెడ్డి పంపించినట్లు సమాచారం. అదేవిధంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వరుసగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు సైతం హైకమాండ్ వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అందించారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అయితే కథనం. ఇక మంత్రుల కట్టడికి సీఎం ఫోకస్. మెడనరాజ్ జాతరలోపు పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనులపైన వివాదం చేయడంతో సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి చెబుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల మధ్య వరుసగా వివాదాలు రచ్చకెక్కడంతో మంత్రివర్గం ఇక ప్రాథమిక సూత్ర సమిష్టి బాధ్యత కాస్త అపహాస్యం మారిపోయాయని చెప్పేసి తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పంచాయతీ సీరియస్గా ఫోకస్ చేశారట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి కట్టడి చేసి అంటే పంచాయతీని కట్టడి చేసి మంత్రి వర్గంపై తన అదుపు లేదన్న అపవాదులను చెరిపేసుకొని మంత్రులపైన పట్టు సాధించే విషయంపై సీరియస్గా దృష్టి పెట్టారన్నారు. అసలే అంటే ఓవైపు బీసీ రిజర్వేషన్లు, బనకచెర్ల వివాదం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, డీసీసీ అధ్యక్షుల ఎన్నికల వంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి అయితే ఉంది. ఈ పరిణామాల మధ్య మంత్రుల పంచాయతీ ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారడంతో వ్యవహారం వీళ్ళంతా త్వరగా చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.